హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ పైథాన్ ఫర్ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ చూడలేదో వాళ్ళు వెంటనే ఆ 2 టాపిక్స్ చూసేసి తర్వాత ఈ కోర్స్కి రండి. ఎందుకు అంటే ఆ టాపిక్స్ అర్థమవుతేనే ఈ అడ్వాన్స్ లెవెల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతిదీ 1 సెంటెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. అడ్వాన్స్డ్ ఊప్ కాన్సెప్ట్. ఈ అడ్వాన్స్డ్ ఊప్ కాన్సెప్ట్లో మనకి అబ్స్ట్రాక్షన్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మెథడ్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇలాంటి రిజల్యూషన్స్ అన్నీ కూడా ఇందులో అడ్వాన్స్డ్ ఊప్ కాన్సెప్ట్స్లో మనం ఎక్కువగా చూస్తాము. నెక్స్ట్ మెటా క్లాసెస్. ఈ మెటా క్లాసెస్ ఏంటి అంటే ఒక క్రియేషన్, ఒక క్లాస్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఆ క్లాస్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ మెటా క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ డెకరేటర్స్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఈ డెకరేటర్స్ ఏంటి అంటే ఏంటంటే మాడిఫై చేస్తుందన్నమాట బిహేవియర్ డైనమికల్లీగా మనకి పారామీటర్స్ని యాక్సెప్ట్ చేసి అది ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ బిహేవియర్ని మాడిఫై చేస్తుంది. అందుకనే మనం ఈ డెకరేటర్స్ విత్ ఆల్గరిథమ్స్ అని అంటున్నాం. నెక్స్ట్ కంటెక్స్ట్ మేనేజర్. ఈ కంటెక్స్ట్ మేనేజర్ ఏంటంటే విత్ స్టేట్మెంట్తో మేనేజ్ చేస్తాము. లైక్ యూజింగ్ ఎంటర్, ఎగ్జిట్ ఇలాంటి రిసోర్సెస్ ఎక్కువగా చూస్తాము. నెక్స్ట్ ఏసింక్ ప్రోగ్రామింగ్. ఏసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అనేది ఏసింక్కి కానీ అవేట్కి కానీ నాన్ బ్లాకింగ్ ఆపరేటర్స్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఈ ఏసింక్ ప్రోగ్రామింగ్ని ఎక్కువగా యూస్ చేస్తాము. నెక్స్ట్ మల్టీ ప్రాసెసింగ్. ఈ మల్టీ ప్రాసెసింగ్ అనేది ప్యారలర్ టు యూటిలైజ్ మల్టిపుల్ సిపియు కోర్స్లో ఎక్కువగా రన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ సింక్రొనైజేషన్ ఏంటి అంటే లాక్స్కి కానీ సెమాఫోర్స్కి మేనేజ్ చేయడానికి సేఫ్ రిసోర్సెస్ ఉండడం, అంటే థ్రెడ్స్ మధ్యలో సేఫ్ రిసోర్సెస్ ఉండడానికి మనం ఈ కాన్సెప్ట్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ మెమొరీ మేనేజ్మెంట్. ఈ మెమొరీ మేనేజ్మెంట్ ఏంటి అంటే పైథాన్ అనేది మెమొరీ ఆటోమేషన్లో రిఫర్ చేస్తుంది, అంటే ఎన్ని కౌంట్ చేస్తుంది, ఎన్ని గార్బేజ్ కలెక్షన్ ఉన్నాయి అని రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. ఆ రిఫరెన్స్ తగ్గట్టు ఈ మెమొరీ మేనేజ్ చేస్తామన్నమాట. ఇక్కడ స్టోర్ చేయాలి అని చెప్పేసి పైథాన్ రిఫరెన్స్ తీసుకుంటుంది. అందుకనే ఈ మెమొరీ మేనేజ్మెంట్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ డిస్క్రిప్టర్స్. ఈ డిస్క్రిప్టర్స్ ఏంటి అంటే అట్రిబ్యూట్స్ని కస్టమైజ్ చేసుకోవడం, లైక్ గెట్, సెట్, డిలీట్ ఇలాంటి మెథడ్స్ని కస్టమైజ్ చేసుకోవడానికి వాడతాము. యూనిట్ టెస్టింగ్. ఏదైతే పైథాన్ కోడ్ ఉందో ఆ ఫ్రేమ్వర్క్స్ని అన్నిటినీ టెస్ట్ చేయడానికి యూస్ చేస్తాము. నెక్స్ట్ లాగింగ్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ఈవెంట్స్ని ట్రాక్ చేయడానికి, అప్లికేషన్స్ని ప్రాపర్గా ట్రాక్ చేసి ఫ్లెక్సిబుల్గా పెట్టడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. పైథాన్లో ఇన్స్టాల్ అయిన వాటికి ప్యాకేజెస్ ఉంటాయన్నమాట, సమ్ టూల్స్, అవిటిని పబ్లిష్ చేయడానికి ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ని వాడతారు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాంగో అండ్ ఫ్లాస్క్ 2 టాపిక్స్ నేను ఫ్రీగా చెప్తాను మీకు. అండ్ ఇది మొత్తం థియరీ లాగా అనిపిస్తుంది, కానీ అప్కమింగ్ వీడియోస్లో ప్రోగ్రామ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా మీకు ఉంటాయి. అండ్ పైథాన్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాప్ 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. అసలు మిస్ అవ్వకండి. ఏవైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ని చూసేసి అన్ని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని తర్వాత అవి అర్థం అవుతే, ఈ థియరీ పార్టే అర్థం అవుతే నెక్స్ట్ ప్రాక్టికల్ పార్ట్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ నేను థియరీయే పెట్టేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.